ఎయిర్ కండిషన్డ్ ఆఫీసులలో కూర్చొని కూడా అత్యంత స్ట్రెన్యూస్ జాబ్ చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా పనిచేస్తున్నటువంటి ఒక ఐటీ ఉద్యోగులను వాళ్ళేదో వర్కర్లు, ఆయన ఏదో లీడరు, వర్కర్ల సంగతి ఎంత అన్నట్టుగా వాళ్లను తూలనాడుతూ అవమానిస్తూ మాట్లాడటం తీవ్రంగా దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. నేను ముఖ్యమంత్రి గారికి ఒక బహిరంగ లేఖ ఈరోజు రాస్తూ ఉన్నాను. ఈ లేఖ నేను ముఖ్యమంత్రి గారి పైన ఏదో వ్యక్తిగతమైన కక్షతోటో లేకపోతే నాకేదో గతంలో అన్యాయం చేసిండు కాబట్టి ఇక నేనేదో ఆయనను తూర్పారబట్టాలా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ లేఖ రాయాల. రాత్రి ఆయన దావోస్లో మాట్లాడిన మాటలు చూసిన తర్వాత ఐఎమ్ నౌ రెస్పాండింగ్ నాట్ ఓన్లీ యాజ్ ఎ బీఆర్ఎస్ లీడర్ బట్ ఆల్సో యాజ్ ఎ ఫార్మర్ మెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఒక అధ్యాపకుడిగా పనిచేసిన వాడిగా, మరీ ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీలో ఒక దశాబ్ద కాలం పాటు నేను వివిధ కీలకమైనటువంటి ఒక హోదాలలో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్స్ ట్రైనింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్లో నేను జనరల్ మేనేజర్గా, డైరెక్టర్గా, అది హిటాచి కన్సల్టింగ్ కావచ్చు, సత్యం కంప్యూటర్స్ కావచ్చు, సిఎస్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ఇటువంటి కంపెనీలో పనిచేసిన వాడిగా, ఆ పనిచేస్తున్నటువంటి ఒక సందర్భంలో ఐటీ ఉద్యోగులు పడుతున్నటువంటి ఒక శ్రమ చాలా మంది అనుకుంటారు. రేవంత్ రెడ్డి కూడా అట్లే అనుకుని సొల్లు మాట్లాడి ఉంటాడని నేను అనుకుంటున్నా. ఏసీ ఆఫీసులల్లో ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు, లక్షల కొద్ది జీతాలు తీసుకుంటున్నారు కదా, వాళ్ళకేం తక్కువ అని చెప్పని ఏమైనా ఒక తులనా భావంతో మాట్లాడిండా. కానీ ఏసీ ఆఫీసుల్లో కూర్చొని సైతం చెమటలు గక్కేటువంటి ఒక ఒత్తిడిని ఎదుర్కొంటూ, నానా రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటూ, డెడ్ లైన్స్ కావచ్చు, కస్టమర్ టార్గెట్స్ కావచ్చు, వివిధ కాలమానాల్లో పనిచేయటం కావచ్చు, బికాస్ కస్టమర్స్ అంతా వేరే దేశాల్లో ఉంటారు, ఒక స్ట్రెన్యూస్ జాబ్ చేస్తూ ఇవాళ భారతదేశానికి దాదాపు 10-12% జీడిపికి ఐటీ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. అటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక ఇండస్ట్రీలో పనిచేస్తూ ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉంటూ దేశ ఔన్నత్యానికి పాటుపడుతున్నటువంటి ఒక వాళ్ళు ఏదో వర్కర్లు అని చెప్పని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడటం న్యాయం కాదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పడం కోసం తర్వాత కొన్ని కీలకమైన అంశాలన్నీ కూడా ఈ లేఖలో నేను ప్రస్తావించడమైంది. తెలుగులో సామెత ఉన్నది, దయచేసి నేను తెలంగాణ నా సోదరులకు సోదరిమణులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను కొంత పరుషంగా మాట్లాడితే అది వ్యక్తిగత కక్ష కాదు, రేవంత్ రెడ్డికి అర్థం కావాలని చెప్పని నేను ఈరోజు ఒక మాట ఉంటుంది కదా, మనిషికో దెబ్బ గొడ్డుకో, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని చెప్పని. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఎన్నిసార్లు చెప్పినా ఆయన అర్థం చేసుకోవట్లేడు కాబట్టి నేను ఈ పరుషమైన పదజాలంతో నేను చెప్పాల్సి వస్తూ ఉంది. ముఖ్యమంత్రి గౌరవిస్తాం, కానీ ఆయనే మమ్మల్ని అవమానించినప్పుడు, ఆయనే రాష్ట్రాన్ని ఒక అధోపతాలని నెట్టే విధంగా ఒక ఫ్యూడల్ భావంతో, ఒక అరగెన్స్ తోటి, అరగెన్స్ ఫ్యూడలిజం ఈ మూడు కలిస్తే రేవంత్ రెడ్డి అయిపోయినాడు. ఇవాళ అరగెన్స్, ఇగ్నరెన్స్, ఫ్యూడలిజం ఈ మూడు కలిస్తే రేవంత్ రెడ్డి, అది కూడా అంతర్జాతీయ వేదిక మీద నా తోటి బిడ్డలను ఎవరైతే రాత్రనక పగలనక కష్టపడి పనిచేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందిస్తున్నటువంటి ఒక నా తోటి తెలంగాణ బిడ్డలను కావచ్చు, భారతదేశ బిడ్డల్ని కావచ్చు అవమానిస్తున్నాను అనే కనీస సోయిలేని ఒక సన్నాసి లెక్క రేవంత్ రెడ్డి మాట్లాడిండు కాబట్టి నేను పరుషంగా మాట్లాడుతున్నాను. హిందీమే కహావతే, తెలుగులో కూడా చెప్తాది, గదేకు క్యా మాలూమ్ జాఫ్రాన్ కా కదర్ అని చెప్పని, గాడిదకేం తెలుసు గంధపు విలువ అని చెప్పని. నువ్వు పెయింటర్లు వేసుకోవచ్చు, ప్లాట్లు అమ్ముకోవచ్చు, కింద మీద పడ్డావో ఏం చేసినావో ఆగమాగం చేసినావు, ముఖ్యమంత్రి కావచ్చు, లీడర్ కావచ్చు, వాళ్ళు చెమటోడ్చి దేశానికి కష్టపడుతున్నటువంటి ఒక శ్రామిక వర్గం అది. ఆ వర్గాన్ని పట్టుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం న్యాయం కాదు. రేవంత్ రెడ్డి గారు వెంటనే రేవంత్ రెడ్డి గారు దావోస్లో చేసినటువంటి ఒక పరుషమైనటువంటి ఒక వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలా, బేషరతుగా ఐటీ ఎంప్లాయీస్కు క్షమార్పణ చెప్పాలా అని చెప్పని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.